శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి, అల్లు అర్జున్ రాజకీయాల్లోకి. ఏంటి సడన్గా ఒక యంగ్ జనరేషన్కి సంబంధించినటువంటి ఇద్దరు హీరోలు, రెండు కుటుంబాలకి సంబంధించినటువంటి ఇద్దరు హీరోలు ఒక్కసారిగా రాజకీయాల వైపు ఎందుకు వస్తున్నారు? వీళ్ళకి అసలు రాజకీయాలకు ఏంటి సంబంధం అంటే, జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి ప్రత్యేకంగా రాజకీయాలు ఆయన్ని ఆయన కుటుంబాన్ని వేరు చేసి చూడలేం. కానీ అల్లు అర్జున్ గారు అలా కాదు కదా. ఆయన అల్లు అర్జున్ గారి ఫ్యామిలీకి, ఆయన ఇప్పుడు సపరేట్గా అల్లు అనేటువంటి ఒక బ్రాండ్కి ఎక్కడా కూడా రాజకీయాలకు సంబంధం లేదు. అంటే మెగా ఫ్యామిలీకి ఉన్న అల్లు ఫ్యామిలీ ఇప్పుడు సపరేట్గా, ముఖ్యంగా అల్లు అర్జున్ గారు సపరేట్గా ఉన్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. మరి ఆయనకి లేనప్పుడు ఆయన ఎందుకు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు? అది కూడా ఇద్దరూ కూడా ఒక స్టార్డమ్ని పీక్ స్టేజ్లో తీసుకువెళ్తున్నటువంటి ఈ టైంలో, ఓ పక్క జూనియర్ ఎన్టీఆర్ గారు RRRతో వచ్చినటువంటి స్టార్డమ్, ఆ తర్వాత దేవరాతో ఒక మంచి ఫామ్లో ఉన్నారు అనేటువంటి ఒకటి, ఆ తర్వాత వార్తో నార్త్లో కూడా పరిచయం అయినటువంటి ఆయన ఫ్రేమ్, ఇవన్నీ కూడా మనం చూస్తాం. మరి అలాంటి అల్లు అర్జున్ గారు కూడా, ఆయనకు కూడా మంచి పుష్పతో ఒక ఇంటర్నేషనల్గా మంచి ఐకాన్ స్టార్గా పేరు వచ్చింది. ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ ఫిలింను కూడా ఆయన చేస్తున్నారు అనేటువంటి ఇది కూడా కనిపిస్తుంది. మరి ఈ టైంలో ఇంత స్టార్డమ్ను వదులుకొని ఒక్కసారిగా రాజకీయాల్లోకి రావాలనేటువంటి ఆలోచన ఎందుకు వీళ్ళు చేశారు? ఇది వీళ్ళ ఆలోచనేనా? వీళ్ళ వెనకాల ఎవరైనా చేస్తున్నారా అంటే, మొత్తం అంతా కూడా అస్సలు వీళ్ళకి ఎటువంటి రాజకీయ ఎజెండా ఈ రెండు కుటుంబాలకి, ముఖ్యంగా ఈ ఇద్దరు హీరోలకి లేదనే చెప్పాలి. మొత్తం అంతా ఈ కథ అంతా కూడా వడ్డించి చాలా అద్భుతంగా స్ప్రెడ్ చేస్తుందంతా కూడా ఒక పార్టీకి సంబంధించి. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా ఆ వ్యక్తులతో, ఆయా పార్టీలతో కొంచెం విభేదించి దూరంగా ఉన్నారు కాబట్టి దీనిని స్ప్రెడ్ చేసి ఆ ఓటు బ్యాంక్ని చేల్చాలి అనేటువంటి ప్రయత్నం, వాళ్ళ ఫ్యాన్స్ని, ముఖ్యంగా వాళ్ళ ఫ్యాన్స్ని, వాళ్ళు ఎలాగో డైరెక్ట్గా వెళ్ళలేరు కాబట్టి వాళ్ళ ఫ్యాన్స్ని హ్యాపీగా వాళ్ళ ఈగో సాటిస్ఫై చేసి వాళ్ళని తిడుతూ వాళ్ళని మా వైపే తిప్పుకునేటువంటి ప్రయత్నం ఒక పార్టీ చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏంటంటే రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారనేటువంటి వార్త ఒక ప్రముఖ వార్తాపత్రిక వేసింది, ఒక ప్రముఖ శాటిలైట్ ఛానల్ వేసింది. ఆ ఛానల్ ఎలా అంటే, గొడ్డలిపోటుని గుండెపోటుగా చిత్రీకరించినటువంటి ఛానలే ప్రముఖంగా వార్తలు. అల్లు అర్జున్ బయటకు వస్తున్నాడన్నా, లేదంటే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నాడని చెప్పి ఈ రెండు వార్తలను వేసింది కూడా ఆ ప్రముఖ శాటిలైట్ ఛానలు. దాన్ని ముందు పెట్టి వెనకాల నడిపించేటువంటి అనేక వెబ్సైట్లు మిగతా ఉంటాయి కదా, వీళ్ళే ఈ వార్తని ప్రధానంగా బయటకు తీసుకొచ్చి వడ్డించి అద్భుతంగా ప్రజలకి పంపించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ అసలు నిజమైతే ఎక్కడా లేదు. దీని మీద కాకపోతే కొంతమంది టీడీపీకి సంబంధించినటువంటి ఆవిడెవరో ఉంటుంది, పెద్దవాడు పాపం, ఆవిడొచ్చి బయటకు వచ్చేసి ఇప్పుడేం పని లేదా నీకు, ఎంతసేపు ఇదేనా అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ మీద పడిపోవటం, లేదంటే అల్లు అర్జున్ మీద పడిపోవటం. అసలు అక్కడ ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు ఇంకోటి ఏదో అన్నట్టు ఈవిడేందుకో తెగ చించేసుకుంటుంది. ఎంతసేపు మేడం గారికి అడావిడి తప్ప ఇంకొకటి ఉండదు. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ రావాలనుకునేది, ఆయన ఏదైతే ఫ్యాన్స్ అసోసియేషన్ సంబంధించి ఒక కార్యక్రమానికి ఆయన హాజరవుతున్నారు తప్ప రాజకీయంగా ఎక్కడా లేదు. నాకు తెలిసి ఇంకొక 10 ఏళ్ల వరకు కూడా డెఫినెట్గా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. అల్లు అర్జున్ వచ్చేస్తున్నాడు అంటే అందులో కూడా ఎటువంటి నిజమే లేదని చెప్పాలి. అల్లు అర్జున్ హ్యాపీగా ఇప్పుడు లోకేష్ కనకరాజ్తో, ఒక పక్క అట్లీతో మంచి సినిమాలు చేసుకుంటున్నటువంటి ఈ టైంలో ఆ సినిమాలు పూర్తయ్యేటప్పటికి 5 ఏళ్ళు పడుతుంది, ఆల్మోస్ట్ 5 ఏళ్ళు పట్టేస్తుంది. ఆ తర్వాత ఈ లోపే ఒక సినిమా అయ్యేలోపు ఇంకొక స్టార్ డైరెక్టర్తో ఆయన వెళ్తాడు తప్ప, ఆ స్టార్డమ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు తప్ప మొత్తం అక్కడితో క్లోజ్ చేసేసి తట్టాపుట్టా చదివేసుకుని మళ్ళీ వచ్చి రాజకీయాల్లోకి వచ్చారు కదా, అది ఆలోచించాలి. కాకపోతే దానిని తీసుకుని దానిలో ఇలా చేసేస్తారు అని చెప్పి వాళ్ళల్లో లేనటువంటి ఆలోచనని క్రియేట్ చేసి, ముఖ్యంగా వాళ్ళ ఫ్యాన్స్ని, వాళ్ళ ఈగోని మన వైపు టర్న్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఒక రాజకీయ పార్టీ, ఆ రాజకీయ పార్టీకి సపోర్టుగా వాళ్ళ వాటాదారులు ఉన్నటువంటి ఆ ప్రముఖ ఛానల్స్ ఇలా రెచ్చగొట్టి వాళ్ళని వాళ్ళ వైపు తెప్పించుకోవాలనేటువంటి ప్రయత్నం తప్ప దీంట్లో ఎక్కడా నిజం లేదు.
అల్లు అర్జున్ గారు కూడా ఆయన రాజకీయంగా కూడా ఎటువంటి చర్చలు జరపట్ల. ఆయన బ్రాండ్ బిల్డింగ్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగానే ప్రశాంత్ కిషోర్ని కలిశారనేటువంటి వార్తలు ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ కొంత అటు పుష్ప సినిమా అప్పుడు అటు బీహార్లో జరిగినటువంటి ఈవెంట్కి కొంత ఆయనకు సపోర్ట్ చేశారు. అలాగే ఆయన సోషల్ మీడియా లేదంటే ఆయన ఫ్యాన్స్ అసోసియేషన్కి సంబంధించి ఎలా ఉండాలి, ఆ బ్రాండ్ బిల్డింగ్ ఎలా ఉండాలి అనేది ఆయన దగ్గర శిష్యరికం చేసినటువంటి కొంతమందితో అల్లు అర్జున్ బ్రాండ్ ఇమేజ్కి సంబంధించి ఏదైతే ఇమేజ్ బిల్డింగ్ ఉందో దాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టినటువంటి పరిస్థితి. దానికి సలహాలు సూచనల కోసం ఆయన వెళ్తున్నారు తప్ప రాజకీయంగా వచ్చే ఆలోచన అల్లు అర్జున్కి లేదు, జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇప్పట్లో అంతకన్నా లేదు. ఆయన రావటం అయితే వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా బలంగానే కనిపిస్తున్నాయి. ఆయన వ్యక్తిత్వానికి, ఆయన ఆలోచనలకు, ఆయన భావజాలానికి డెఫినెట్గా రాజకీయాల్లోకి వస్తాడు. బట్ ఇప్పుడైతే మాత్రం నాకు తెలిసి ఒక 10 ఏళ్ల వరకు అంటే 2034 వరకు కూడా ఆయన రాజకీయాల్లోకి వచ్చేటువంటి పరిస్థితులు అయితే లేనే లేవని చాలా క్లియర్గా చెప్పచ్చు. బట్ ఈలోపు మాత్రం మనం బయటకు వచ్చేసి మేడం గారిలాగా చించేసుకుని నీకు రాజకీయాలు ఎందుకు, నువ్వు కుటుంబం గురించి ఎప్పుడన్నా ఆలోచించావా, నువ్వు ఇది మాట్లాడావా, ఆ కుటుంబంతో నీకేం పని, అదేంటి ఇదేంటి, నారా లోకేషే ముందు, చంద్రబాబు నాయుడు గారే ముందు, వాళ్లే వారసులు, నువ్వెవరు, ఇవన్నీ పానకంలో పుడకలాగా మనం దూరిపోయి వాళ్ళ మధ్య కుటుంబాల్లో వాళ్ళు ఎప్పటికైనా కలిసిపోతారు. మధ్యలో నువ్వు దూరి వాళ్ళిద్దరి మధ్య ఇంకా ఏదో చేయాలనుకుంటే పెద్ద ఎర్రి పుష్పం అయిపోతాం. కొంచెం ఆలోచించుకుని చేస్తే మంచిది.